రైట్. తమిళనాడులో అనూహ్యంగా ఏఐడిఎంకే వర్సెస్ టీవీకేలా మారిపోయింది పరిస్థితి. టీవీకే 88 స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐడిఎంకే 59 స్థానాల్లో ఉంది. డిఎంకే 50 స్థానాల్లో ఉంది. సో డిఎంకే 3వ స్థానంలోకి వచ్చేసింది. ఏఐడిఎంకే 2వ స్థానంలో ఉంది. టీవీకే విజయ్ 88 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అరుణ్ కూడా మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అరుణ్, టీవీకే కొంత గేమ్ చేంజర్ లాగా కాదు, ఒక గేమ్నే మార్చేస్తోంది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? సైదులు వచ్చారు అందుబాటులో. సైదులు. ఎస్ సార్, శ్రీకాంత్. ఎస్ సార్, సైదులు ఎట్లా చూడొచ్చు? తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అనూహ్యంగా టీవీకే 88 స్థానాల్లో ముందంజలోకి వచ్చేసింది, డిఎంకేను ఏఐడిఎంకేను కాదని. సో ప్రజలు, యువత మొత్తం కూడా విజయ్తో ఉన్నారన్నట్టు కనిపిస్తోందా? అఫ్ కోర్స్ టీవీకి ఒక యానిమేషన్ కూడా, వీడియో కూడా రిలీజ్ చేసింది. ఎస్ శ్రీకాంత్, తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సో ఎవరు ఊహించిన విధంగా ఆల్రెడీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒకే ఒక సర్వే దాదాపుగా టీవీకే 120 స్థానాల్లో విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా ఇచ్చింది. చాలామంది ఇది నిజమా అబద్ధమా, టీవీకే నిజంగా ఇన్ని స్థానాల్లో గెలుస్తుందా అని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా చాలామంది టీవీకే పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుందని కూడా ఆసక్తిగా చూశారు. యాక్సిస్ మై ఇండియా ఒకే ఒక సర్వే 98 నుంచి దాదాపుగా 120 స్థానాల్లో టీవీకే పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా చెప్పింది. కానీ ఇప్పుడు అది నిజమనే తెలుస్తుంది. దాదాపుగా 88 స్థానాల్లోకి పైగా దాదాపుగా టీవీకే పార్టీ దాదాపుగా లీడ్ కనబరుస్తూ వస్తుంది. విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో, తిరుచి ఈస్ట్ అదేవిధంగా పెరుంబూర్, 2 నియోజకవర్గాల్లో విజయ్ చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తూ ఉన్నాడు. తమిళనాడు ప్రజలందరూ కూడా టీవీకే పార్టీకి జై కొట్టారు. సో దాదాపుగా ఎక్కువ స్థానాల్లో లీడ్ కనబరుస్తూ వస్తుంది. డిఎంకేని ఎన్నిక్కి నెట్టింది, ఏఐడిఎంకేని ఎన్నిక్కి నెట్టింది. టీవీకే ముందంజలో కొనసాగుతూ ఉంది. దాదాపుగా అంటే 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. సో దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా విజయ్ రాబోతున్నాడు. ఒకవేళ హంగేగాక వస్తే మాత్రం, తమిళనాడు రాష్ట్రంలో ఒకవేళ హంగేగాక వస్తే మాత్రం ఆ టీవీకే ఏఐడిఎంకే 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు వేయొచ్చు అని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. టీవీకే పార్టీ దగ్గర పెద్ద ఎత్తున టీవీకే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజిల్ గుర్తు, ఇది సామాన్యుడి గుర్తు అని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారంలో విజయ్ చాలా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. డిఎంకే తోటి తమిళనాడు ప్రజలు విసిగి చెందిపోయారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ప్రతి నియోజకవర్గం తిరిగారు, ప్రతి ఓటర్ని కలిశారు. ఆయనకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. యువత ముఖ్యంగా 19 సంవత్సరాల నుంచి దాదాపుగా 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా విజయ్కి ఎక్కువగా అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా టీవీకే పార్టీకే జై కొట్టినట్టుగా కూడా మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు యువత, మరోవైపు మహిళలు, వీళ్ళందరూ కూడా కలిసి టీవీకే పార్టీకే జై కొట్టినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో చూడాలి, మరి కాసేపట్లోనే మనకి మ్యాజిక్ ఫిగర్ దిశగా టీవీకే అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లోనే మనకి అధికారికంగా ఫలితాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీవీకే చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తూ వస్తుంది. సో ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ప్రజలందరూ కూడా విజిల్ గుర్తుకే ఓటేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఒంటరి పోరాటం, ఏ పార్టీతో పొత్తు లేకుండా, సో సింగిల్గా వస్తున్నాను అని చెప్పేసి కూడా ఆయన ఒక డైలాగ్, సినిమా డైలాగ్తో ఆయన విస్తృత ప్రచారం అన్ని నియోజకవర్గాల్లో కూడా 234 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తున్నానని చెప్పేసి కూడా అన్నాడు. ఆయన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చి మరి గెలిపించండి అని చెప్పేసి ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తున్నానని చెప్పేసి కూడా ఆయన విస్తృత ప్రచారం కూడా చేయడం జరిగింది. కాబట్టి అనుకున్నటువంటి ఇమేజ్ ఒక్కసారిగా చూస్తే దళపతి విజయ్ సినిమా, ఆయన 30 ఏళ్ళ ఫ్యాన్ బేస్, తమిళనాడు టీవీకే విజయ్ అంటే పిలుపు అని కూడా ఆయన చాలా ఇష్టంగా పిలుచుకుంటారు. కాబట్టి ఎక్కువగా ఈయన ఇచ్చినటువంటి హామీలు అంటే ముఖ్యంగా 2500 మహిళలకు ఖచ్చితంగా ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ మహిళలందరూ కూడా టీవీకే పార్టీకి జై కొట్టినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా 6 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పేసి కూడా సంవత్సరానికి ప్రతి పేదవాడు ఎవరు కూడా కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి వీల్లేదు తమిళనాడు రాష్ట్రంలో. సో వాళ్ళందరికీ కూడా 6 సిలిండర్లు, సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తానటువంటి హామీ ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు. మహిళలందరూ కూడా టీవీకే పార్టీకే దాదాపుగా ఓటేసినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మనకి స్కూల్ డ్రాప్ట్ అవుట్
ఆపడానికి ముఖ్యంగా తల్లులకు కామరాజర్ కల్వి వృత్తి తిట్టం అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాదాపుగా సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువగా ప్రజల్ని ఆకర్షితులను చేసింది. సో టీవీకే పార్టీకి దాదాపుగా విజిల్ గుర్తుకి ఓటేసేలా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువగా పనిచేసినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 5 లక్షల వడ్డీ లేని రుణం ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీ కూడా ఎక్కువగా